గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిస్సా పిల్ల. సో ఇవాళ ఎంతో ఈజీ సింపుల్ నోరు నుంచి గులాబ్ జామున్ అయితే చేయబోతున్నా. ఎలా చేసుకోవాలో చూపించమన్నా. సో లెట్స్ గో. అయితే గులాబ్ జామున్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ని అయితే ఇలా కలిపేసుకోవాలి ఇందులో వేసి. ఇప్పుడు కాచి చల్లారిపోయిన పాలను అయితే పోసుకోవాలి, కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని. కలిపేసుకున్నాం కదా, 5 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అయితే మనం పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు అయితే 1 cup షుగర్ తీసుకోవాలి, దీన్ని అయితే కరగపెట్టేసుకోవాలి. 2 cups అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టేసుకోవాలి, కరిగించేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే పాకం చేసుకోవాలి. రెడీ అవుతుంది కదా, ఇప్పుడు అయితే ఉండలు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఉండలు అయితే మేము చేసుకుంటున్నాం. మీరు కావాలంటే కొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే అన్నీ చేసుకోవాలి. పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు అయితే ఇలాచీ వేసుకుందాం. ఈ ఇలాచీని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇవి తీసుకొని పాకంలో వేసుకోవాలి. ఇలా వస్తే ఇవి కూడా వేసుకోవాలి. పాకం వేసుకుంటున్నాం కదా, ఇవి నానిదాకా అయితే ఉంచుకోవాలి. సో ఇలా అయితే నాననివ్వాలి అన్నిటిని. ఎంతో టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసి మాకు అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రాయి. అదే వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ అయితే మిస్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.